అనగనగా ఒక పెద్ద అరణ్యంలో అనేక జంతువులు జీవించేవి. ఆ అరణ్యంలో ఒక సింహం ఉండేది. అది ప్రతిరోజూ వేటాడి జంతువులను చంపి తినేది. దీంతో మిగతా జంతువులు భయంతో రోజులు గడిపేవి. ఒకరోజు అవన్నీ సమావేశమై నిర్ణయం తీసుకున్నాయి. ఇలా ప్రతిరోజు చాలా జంతువులు చనిపోతున్నాయి. అందుకే మనం ఒక ఒప్పందం చేసుకున్నావి, ప్రతిరోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తే సరిపోతుంది. అలా అయితే మిగతా జంతువుల ప్రాణాలు రక్షించబడతాయి అని అన్నాయి. ఆ నిర్ణయం ప్రకారం ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరికి వెళ్ళేది. ఇంతలో ఒక రోజు కుందేలు వందు వచ్చింది. చాలా చిన్నది, బలహీనమైంది కాబట్టి దానికి భయమేసింది. కాని అదే సమయంలో తన తెలివితో సింహాన్ని ఓడించాలనుకుంది. అలా కుందేలు అరణ్యపు రక్షకుడిగా ముందుకొచ్చింది. కుందేలు ఆ రోజు సింహం దగ్గరకు రావలసిన సమయానికి ఆలస్యంగా వచ్చింది. సింహం చాలా కోపంతో ఎదురు చూస్తూ ఉంది. సింహం: అయ్యో, నువ్వెందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు? నేను ఆకలితో అలమటిస్తున్నాను. వెంటనే చెప్పకపోతే నిన్ను వెంటనే చీల్చివేస్తాను. కుందేలు శాంతంగా: మహారాజా, నేను సమయానికి బయలుదేరాను. కానీ దారిలో మరొక సింహం ఎదురైంది. అది తనను ఈ అడవికి నిజమైన రాజు అని చెప్పింది. నన్ను విడిచిపెట్టకుండా ఆగిపోయింది. చివరికి నేను మోసపెట్టి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. ఇది విన్న సింహం కోపంతో ఊగిపోయింది. ఏమిటి? నా అడవిలో ఇంకో సింహమా? చూపించు, ఎక్కడ ఉంది ఆ ధైర్యవంతుడు అని గర్జించింది. కుందేలు చాలా తెలివిగా ఆ సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. బావిలోని నీటిలో సింహం ప్రతిబింబం, ఆ ప్రతిబింబాన్ని చూసి నిజంగానే మరొక సింహమని అనుకుంది. అప్పుడు గర్జిస్తూ నీటిలోకి దూకింది. కాని ఆ బావి చాలా లోతుగా ఉండడంతో దానిని నుంచి బయటకు రావడం అసాధ్యం అయిపోయింది. అలా ఆ దుష్ట సింహం మరణించింది. మిగతా జంతువులు సంతోషంతో ఊగిపోయి కుందేలును తమ రాజుగా నియమించావి. కుందేలు తనను రాజు చేసుకున్నందుకు ఆనందించింది. ఈ కథ నీతి ఏమిటంటే, బలంతో కాదు, తెలివితోనే ఎంతటి పెద్ద సమస్యలనైనా జయించవచ్చని కుందేలు తెలియజేసింది.